కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై రేపటి నుంచి ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించనుంది. ఇంజనీర్లు, అకౌంట్స్ అధికారులను పిలవాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది. దాదాపు 40కి పైగా ఇంజనీర్లకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనున్నారు. ఈ నెలాఖరు వరకు ఇంజనీర్లను ప్రశ్నించనున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టుకు చెందిన 6 ఇంజనీర్లు కమిషన్ బహిరంగ విచారణకు హాజరు కానున్నారు. ఇంజనీర్ల విచారణ అనంతరం బ్యూరోక్రాట్స్ ను విచారించనుంది కమిషన్. ఈ వారంలోనే ఈఎన్సీలను కమిషన్ విచారణకు పిలవనుంది. ప్రభుత్వానికి సైతం అన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. ప్లేస్మెంట్ రిజిస్టర్, మేనేజ్మెంట్ బుక్ ఇవ్వాలని ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేసింది. కాగ్ రిపోర్ట్ పై కాగ్ అధికారులను కమిషన్ విచారణకు పిలవనుంది. కమిషన్ కు అఫిడవిట్ అండ్ తప్పుడు సమాచారం ఇస్తున్న అధికారులపై చర్యలకు కమిషన్ సిద్దమవుతోంది. డైరెక్ట్ గా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో భాగంగా క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కమిషన్ ఆలోచన చేస్తోంది. కమిషన్ ఇచ్చే పేర్లు అధికారులకు ప్రమోషన్ ఇవ్వకూడదని ప్రభుత్వానికి సిఫార్సు చేసే యోచనలో ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం. ఇప్పటివరకు కమిషన్ మాత్రం దూకుడు పెంచిందని చెప్పొచ్చు. కమిషన్ రేపటి నుంచి వచ్చే శనివారం వరకు మాత్రం కాళేశ్వరం కమిషన్ లో పనిచేసిన ఇంజనీర్లను విచారించబోతుంది. రేపటి నుంచి ఇంజనీర్లు, అదేవిధంగా అకౌంట్స్ అధికారులు కూడా పిలువబోతుందని చెప్పొచ్చు. ఇప్పటివరకే పలువురు ఇంజనీర్లు కూడా కమిషన్ ప్రశ్నించిన సమయంలో మాత్రం కొంతమంది ఇంజనీర్లు మాత్రం ఆ సమయంలో జరిగిన ఆ ఒప్పందాలు కావచ్చు, ఆ సమయంలో జరిగిన పనులపైన కూడా తెలియదు అని చెప్పేసి కూడా మాట దాటవేస్తున్నారని చెప్పి కూడా ఇప్పటివరకు కమిషన్ తెలిపింది. వేరుపైన కూడా ఆ కమిషన్ ఇప్పటివరకు సీరియస్ అయింది. డైరెక్టర్ గా క్రిమినల్ కరప్షన్ యాక్ట్ కింద కూడా ఆ క్రిమినల్ కేసులు కూడా ముఖ్యాలని చెప్పి కూడా ఇప్పటివరకు కమిషన్ భావిస్తుంది. కమిషన్ ఇచ్చే ఆ పేర్లో ఉన్న అధికారులకు ప్రమోషన్ ఇవ్వకూడదని చెప్పేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆ సిఫార్సు చేసే ఆలోచనలు కూడా ఇద్దరితో ఉన్న ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదైతే మొదటి నుంచి మేడిగడ్డ, అన్నారం, మరివిధంగా సుందర ప్రాజెక్టులకు సంబంధించిన మొత్తం 6 ఇంజనీర్లు కూడా ఇద్దరితో ప్రశ్నించింది. కాబట్టి తొందరలోనే ఆ బ్యూరోక్రట్స్ కూడా విచారణ కూడా జరగబోతుంది. గతంలో కూడా బ్యూరోక్రట్స్ నుంచి కూడా ఆ ఛాయకి సంబంధం మాత్రం అక్కడ జరిగిన అవకాశాలు ఏంటి, ఛాయకి నిర్మాణం ఏంటి, నిర్మాణ సంబంధించిన వ్యయాలు ఎప్పుడెప్పుడు కూడా పెంచుతూ వస్తారు. దాంతో పాటుగా మొదటగా ఆ నిర్మాణానికి సంబంధించిన మాత్రం ప్రాజెక్ట్ డిజైన్ ఇచ్చిన డిజైన్ కాకుండా కూడా ఇంకేమైనా మార్పులు చేర్పులు చేశారు అధికారులు కూడా ప్రధానంగా కమిషన్ అయితే ఇప్పటివరకే దృష్టి సాధించింది. ఈ నేపథ్యంలో మాత్రం ఇప్పటివరకు ఈఎన్సీలో ఈ వారంలో ఇప్పటివరకే కమిషన్ కూడా భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఆ కాగ్ రిపోర్ట్ తో ఆధారంగా మాత్రం ఏ విధంగా కమిషన్ ఇంకా విచారణ చేపట్టబోతుంది అధికారులు కూడా స్పష్టత రావాల్సి ఉందని చెప్తే కమిషన్ ఆ చర్చల ప్రకారం మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మాత్రం భారీగా అభివృద్ధి కావడంతో అదేవిధంగా డిజైన్ సంబంధించిన మాత్రం డిజైన్ లో కూడా ఇప్పటివరకే చాలా వరకు మార్పులు చేర్పులు చేసిన కారణంగానే మేడిగడ్డ వద్ద పిల్లలు పొందడం, అదేవిధంగా అన్నారం, సింధుల వద్ద మాత్రం కొంతవరకు డ్యామేజ్ ఏర్పడదు. వీటన్నిటిపైన కూడా కమిషన్ ఇప్పటివరకు విచారణ మాత్రం చేపడుతుంది. కాబట్టి ఏ విధంగా కమిషన్ ఇంకా దూకుడు పెద్దబోతుంది. డిసైడ్ ఆ ఇంజనీర్లతో పాటు పలువురు ఇంజనీర్ల కమిషన్ విచారణ చేపట్టబోతుంది. కాబట్టి దీంతో పాటుగా వేరే కంపెనీ ఎవరెవరిని విచారణకి హాజరు కావాలని కూడా వారికి నోటీసులు ఇస్తుందనే దానిపైన కూడా ఒక స్పష్టత రావాల్సిందని చెప్తే కమిషన్ ఈ 2 రోజుల పాటు కూడా రాష్ట్ర ఆ ప్రభుత్వానికి మాత్రం ఒక నివేదిక ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2 పాటు విచారణ తర్వాత మాత్రం ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ రిపోర్ట్ ఇవ్వబోతుందనే దానిపైన కూడా స్పష్టత రావాల్సింది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.